ఇక్కడ ఆభరణం ఉందేమో చూద్దాం. ఆభరణాల వెతుకులాటకై వచ్చారా? ఈ అంధకుడు మిమ్మల్ని వేటకై వచ్చాడు. మిమ్మల్ని అంతం చేస్తాను. దైవ శక్తితో ఆటలు మంచిది కాదు. నాకే నీతులు చెప్తున్నావా? ముందు నీ అంతం, తరువాత ఈ కూన అంతం. నా గురుదేవుడి ఆజ్ఞను, ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. గురుదేవుడా? ఎవడువాడు? అదుపు అదుపు, మాట పొదుపు. నా గురుదేవుల వారిని అగౌరవంగా మాట్లాడినందుకు ముందు నీ నాలుక చీరేస్తాను. దైవ కార్య నిమిత్తం వచ్చాం, మమ్మల్ని అడ్డుకుంటున్నావు. అమ్మవారు నిన్ను క్షమించదు. మీ అమ్మ వాళ్ళని నా గురువు అడ్డుకుంటాడు. నేను మీ సంగతి చూస్తాను. ఏయ్! ఇద్దరు వీరనారీమణుల వలె వచ్చారు. అల్పజీవులు నా చేతికి చిక్కుకున్నారు. మీ మీద నా ప్రతాపం, నాకే అవమానం. అయినను మిమ్మల్ని అంతం చేయక తప్పదు. మిమ్మల్ని అంతం చేయడానికి వస్తున్నా. శుభమా అంటూ పెళ్లికొస్తే మీకిలా జరగడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఆచార సంప్రదాయాలకు, అమ్మవారికి ఎక్కువ విలువనిచ్చే మీలాంటి వారికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది అత్తయ్య గారు. రేయ్, కృష్ణకు ఒకసారి ఫోన్ చేయండి రా. డాక్టర్ని ఇంకా తీసుకురాలేదు. సరే వచ్చేసాను నాన్న. నాన్న వచ్చేసాను. డాక్టర్ గారు రండి, చూడండి డాక్టర్. రండి డాక్టర్. సడన్గా మచ్చలు వచ్చాయండి, ఇలా పెరిగిపోతున్నాయి. తొందరగా చూడండి డాక్టర్. తొందరగా చూడండి డాక్టర్. డబ్బుల గురించి ఆలోచించకండి. కాబోయే కొత్త కోడలు ఎంతైనా ఖర్చు పెడుతుంది. అక్క, డబ్బుల విషయం తర్వాత ముందు డాక్టర్ గారిని చూడండి. చూడండి మీరు చూడండి. ఈ మెడిసిన్ వాడండి. మీరంతా చాలా కంగారు పడిపోయారు. డాక్టర్ రాసిన మెడిసిన్తో ఈ ప్రాబ్లం ఇంకెప్పుడూ రిపీట్ కాదు. అంతే కదా డాక్టర్? అంతే కదా. మీరు డాక్టర్లలా బిల్డప్ ఇవ్వకండి. ముందు ఆమెను చెప్పనివ్వండి. ఈ మెడిసిన్ పేషెంట్ ఎక్కువ ఇబ్బంది పడకుండా టెంపరరీ రిలీఫ్ కోసం మాత్రమే. నేను రాసిన మెడిసిన్తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మీరెప్పుడు అనుకోకండి. అయితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారా? ముందు మెడిసిన్ వాడించండి. అటువంటి అవసరం వస్తే
నేనే మీతో చెప్తాను. డాక్టర్ ఇలా సడన్గా రావడానికి కారణం ఏంటంటారు? వేప చెట్టు నుంచి రక్తం కారుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అలాగే ఈ ఇంట్లో ఏదో అశుభకార్యం జరగబోతుందని కూడా అనుకుంటున్నారు. సో అందువల్ల ఇంటి పెద్దయిన వేదవతి గారిని హెచ్చరిస్తున్నట్టుగా ఇలా జరుగుండొచ్చు. ఏంటండి మీరు డాక్టర్ చదువుకున్నారా లేదంటే మూఢనమ్మకాలను చదువుకున్నారా? జనాలని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా రాంగ్ గైడ్ చేస్తున్నారేంటి? డాక్టర్నైనా నేను మనిషినే. దైవం, ఆచారం, సాంప్రదాయం విషయానికొచ్చేసరికి నేను కూడా తప్పకుండా నమ్ముతాను. సైన్స్ ఎంతైనా అభివృద్ధి చెందుండొచ్చు, అలాగే లోకంలో అతీత శక్తులు ఉన్నాయనడంలో కూడా తప్పులేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మందులు వాడించండి. 2 hours తర్వాత కండిషన్ ఎలా ఉందో నాకు చెప్పండి. కృష్ణ, రే కృష్ణ, వెళ్ళి మందులు తీసుకురారా. అలాగే నాన్న. వెళ్ళు. అమ్మా నీకేమి కాదు. ఏం జరిగినా పర్వాలేదు, జరగబోయే వేడుకైతే ఆగకూడదు. మీరు ఈ కండిషన్లో ఉండగా ఎలా జరుగుతుంది చెప్పండి? ఇటువంటి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేయడమే మంచిది. అవును వేద, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి పెట్టుకోవడం మంచిది. నా ఉద్దేశం కూడా అదేనమ్మా. అవని ఆభరణాలను తీసుకురావడానికి వెళ్ళింది. తను తలుచుకుంటే ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అప్పుడు ప్రాణగండం దాటిపోతుంది. ఆ తరువాత ఈ కార్యక్రమం గురించి ఆలోచించడం మంచిది. అత్త ఏదో డెత్ బెడ్ మీద ఉన్నట్టు ఎందుకు కంగారు పడిపోతున్నారు? పెళ్లి ఎల్లుండి, ఆలోపు ఖచ్చితంగా కోలుకుంటుంది, చూస్తూ ఉండండి. నేను చనిపోయే పరిస్థితే వచ్చిందనుకోండి, నా కొడుకు పెళ్లి చూడటం నా ఆఖరి కోరిక అనుకుని నా కళ్ళ ముందే పెళ్లిని జరిపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయా శ్రీకర్ల పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏమండి, మీరా ఏర్పాట్లలో ఉండండి.